వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ 24. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు చూసినట్టయితే దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రభ దినపత్రికలో జిల్లాకు సంబంధించిన వార్త అండి. ఇక్కడ ముఖ్యంగా పరిశ్రమలు బరితెగింపు అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. ఈ వార్త గతంలో కాలుష్య కొరల్లో ఆసానికుంట కబళిస్తున్న వాయు కాలుష్యం కథలు ప్రచురితమైనాయండి. దీనికి సంబంధించి ఈ సిరీస్లో ఇది కొనసాగింపుగా ఈ వార్త ప్రచురితమైంది. చెరువులు కుంటలు నాశనం పట్టిస్తున్న వైనం, నిఘా పెట్టని పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి. నిఘా పెట్టని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అనారోగ్యాలకు బారిన పడుతున్న ప్రజలు, చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. ఆసాని కుంటకు సంబంధించి గతంలో కూడా ఈ ఆంధ్రప్రభ పత్రిక పలు కథనాలు ప్రచురించిందండి. అయితే అందులో భాగంగా ఈ పరిశ్రమల బరితెగింపు అనే వార్త దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ప్రకృతిని నాశనం చేస్తున్నారండి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి వనరులైన ఏదైతే నీటి వనరులు ఉన్నాయో లేదంటే కుంటలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం పొల్యూషన్ సర్వనాశనం చేయడానికి ఈ కార్యక్రమం కూడా నడుము చుట్టిందని అనుకోవచ్చు, నడుము కట్టిందని అనుకోవచ్చు. కలుషితమవుతున్న చెరువులు కుంటలు. బొల్లారంలోని ఆసాని కుంట, జిన్నారం రాయిన్ చెరువు, గడ్డపోతారం అయ్యమ్మ చెరువు, కాజిపల్లిలోని పెద్ద చెరువు, గండిగూడలోని గండి చెరువు కాలుష్య జలాల డంపింగ్ కేంద్రాలుగా మారాయి. గుమ్మడిదల మండలంలోని హెట్రో పరిశ్రమ, బొంతపల్లిలోని గ్రానీవెల్స్, న్యూల్యాండ్ తదితర పరిశ్రమలకు నుండి కాలుష్యం జలాలను ఇష్టరాజ్యంగా వదులుతున్నారని స్థానికులు ఎన్నో మార్లు ఆందోళన చేశారు. ఈ విషయం పట్ల స్థానికులు ఎన్నో మార్లు ఆందోళన చేపట్టడం జరిగిందండి. ఇప్పటికీ పరిస్థితులు ఏమాత్రం మార్పు చెందలేదు. కాజీపల్లిలోని కేకుల్, ఎంఎస్ఎన్, నోచ్ ల్యాబ్, శ్రీరామ, హెట్రో, అరబిందో పరిశ్రమలు విపరీతంగా అదుపు లేకుండా రసాయన వ్యర్థ జలాలను చెరువులు కుంటల్లోకి విడుదల చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత స్పష్టంగా కంపెనీ పేర్లు చెప్పుకుంటూ స్థానికులు ఆరోపిస్తున్నారండి. అక్కడున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయి అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలండి. నిప్పు లేనిదో పొగరాదు. అదేవిధంగా ఇక్కడ ఇంత వివరంగా స్థానికులు చెప్తున్నారంటే వాళ్ళు ఏది లేదే ఊరికే విమర్శలు ఆరోపణలు చేస్తారని ప్రజలు కూడా అనుకోరు. అది మీరు గమనించాలి. ఈ క్రమంలోనే చెరువులు కుంటలు తమ సహజ స్థితిని కోల్పోగా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఒరిజినాలిటీ పోతుందండి. భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నాళాల్లోకి, చెరువుల్లోకి, కుంటల్లోకి ఇష్టరాజ్యంగా వ్యర్థ రసాయన జలాలు విడుదల చేస్తున్నారు. ఆయా నాళాల నుండి నేరుగా చెరువులు, కుంటలు, వాగుల్లోకి వ్యర్థ రసాయనాలు చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. కంపెనీల నుండి వ్యర్థ రసాయనాలు అక్రమంగా బయటకు విడుదల చేస్తున్న సమయంలో ఘాటైన వాసనలు వెలువడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఘాటైన వాసనలకు పీల్చుకోలేక ఇక్కడ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గాలిలోకి విడుదలవుతున్న విషవాయువులు, ఘాటైన వాసనల కారణంగా ఈ ప్రాంత ప్రజలు నిత్యం శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఇక్కడి ప్రజాప్రతినిధులు, పీసీబీ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాంబూలం పెట్టాము తన్నుకు చావండి అనే చందంగా వ్యవహారం నడుస్తుందండి. ఈ సమస్యకు సంబంధించి నేను ఒక అధికారితో మాట్లాడడం జరిగిందండి. అయితే అధికారి చాలా తెలివిగా వాట్సాప్ కాల్ మాట్లాడారండి. వారి అర్థం ఏంటంటే స్పందించాలా కానీ అధికారికంగా మనము దానికి నిర్ధారణ చేయము అనే విధంగా పరోక్షంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వారి వాదన ఏంటంటే ఈ భూగర్భ జలాలలో ఎటువైపు నుండి కూడా నీళ్లు అక్రమదారుల్లో ఇక్కడ ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో అవి రావడం లేదు, చేరుకోవడం లేదు అని వాళ్ళు చెప్పుకుంటూ, ఒకవేళ వ్యర్థాలు చేరుతున్నాయి అనుకుంటే అక్కడ సంబంధిత మున్సిపాలిటీ వాళ్ళు అట్లాంటి వ్యర్థాలు ప్రవాహం కరగకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత అక్కడ మున్సిపాలిటీలకు ఉంటుంది అని, పాపం మాది కాదు ఇతరుల శాఖదే అన్నట్టుగా ఆ భారం అనేది మున్సిపాలిటీలపై నెట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా
ఒకవేళ వర్షాల వల్ల కనుక లేదంటే ఏదైనా నీటిపారుదలకు సంబంధించి చిన్న చితిక ప్రవాహాలు ఏదైనా కాలువలాగా లేదంటే ఇంకో రకంగా ఈ కలుషితమైన ఈ వ్యర్థాలు ఒక చిన్న ప్రవాహంగా వచ్చి కుంటలలో కలిసే క్రమంలో కూడా నీటిపారుదలకు సంబంధించిన వాళ్ళు జాగ్రత్త పడాలి కదా, అది మాకేం సంబంధం అన్నట్టు ఒక శాఖ ఇంకో శాఖ మీద, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మున్సిపాలిటీ మీద, మున్సిపాలిటీ ఇరిగేషన్ మీద, ఇరిగేషన్ పొల్యూషన్ మీద. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. కానీ అంతిమంగా సరే ఏదైతే ఏముంది ఇక్కడ కలుషితం జరుగుతుందని కదా, మా శాఖ పాత్ర ఏముందో మేము చూపిస్తాము, మేము దాన్ని బాధ్యత వహిస్తాము. ఒకవేళ మా శాఖ విఫలమైతే దానికి సంబంధిత ఈ సమస్య మీ శాఖ చర్యలు తీసుకోకపోవడం వల్ల జరుగుతుందండి. వాళ్లకు సమన్వయం చేసుకుంటూ ఒక అధికారికంగా ప్రశ్న జవాబు పత్రాలు రాసినట్టుగా వాళ్లకు ప్రశ్నలు సంధిస్తే మీరు బాధ్యతగా మెదులుకుంటే మీ శాఖకు సంబంధించిన బాధ్యత మీరు సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్ల దాని ప్రభావం మా శాఖ పైన పడుతుందని మీరు స్పష్టంగా వాళ్లకు లేఖ రాస్తే వాళ్ళు జాగ్రత్త పడరా? అట్లాంటి లెటర్స్ మీరేమన్నా ఇంకా ఇతర శాఖలకు ఏమైనా రాశారా? మున్సిపాలిటీ వాళ్ళు ఇరిగేషన్కి రాశారా? ఇరిగేషన్ వాళ్ళు పీసీబీకి రాశారా? పీసీబీ వాళ్ళు మున్సిపాలిటీకి రాశారా? ఎవరికి వాళ్ళు భుజాలు తడుకొని చేతులు దులుపుకునే ప్రయత్నమే తప్ప అంతిమంగా దీన్ని ఎట్లా కట్టడి చేయాలనే సమన్వయమే లేదు. ఒకవేళ మీరు నడుం కట్టి పని చేస్తే ఇది పెద్ద టాస్కా, మీకు చేయలేరా? అసాధ్యమా? కానీ దీని వెనుకాల మీరు విధులను సక్రమంగా బాధ్యతగా సీరియస్గా నిర్వర్తించకపోవడానికి ఉన్న కారణాలు ఏమిటి? మీ అసమర్థత ఏమిటి? మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు కాదు, ఎన్నో పత్రికలు ఎన్నోసార్లు వస్తుంది. దీన్ని మీరు అట్లా మామూలుగా ఈ వ్యవస్థ అన్నప్పుడు ఇట్లాంటి మామూలు అనుకుని ఇట్లానే మీరు ముందుకెళ్తే ఒకరోజు ఈ రసాయనాల వ్యర్థాలు మానవ జాతికి శాపంగా మారుతాయి. ఆ మానవ జాతిలో మీరు కూడా ఉంటారు, మర్చిపోవద్దు. కాబట్టి ప్రజలకు హాని కలిగే ఏ కార్యక్రమమైనా ప్రభుత్వానికి హాని కలుగుతుంది. ప్రభుత్వానికి హాని కలిగే ఏ కార్యక్రమమైనా అందరికీ హాని కలుగుతుంది. అందరిలో మీరు కూడా ఉంటారు, మర్చిపోవద్దు. కాబట్టి కొన్ని దూరదృష్టితో మానవత్వంతో చేస్తే ప్రకృతికి సంబంధించిన వ్యవహారం అండి ఇది. ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వ్యవహారం. దీంట్లో కూడా ఇంత మొత్తం కల్మషం అయిపోతే ఎవరండి బాధ్యతగా నడిచేది? మీకు బాధ్యత లేదంటారా? మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. మీరు ఆత్మపరిశీలన చేసుకొని దీన్ని కట్టడి చేస్తారని సంపూర్ణంగా జిల్లా ప్రజల తరఫున మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా మరొక సమస్యతో వార్తా విశ్లేషణ చేసుకుంటూ అతి తొందరలో మళ్ళీ కలుస్తాం. జై హింద్.